హాయ్ హలో అండి. బెండకాయలని చాలా రకాలుగా చేసుకోవచ్చండి. నేను ఈ బెండకాయలతో ఇంతకుముందు చేశాను కానీ ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మళ్ళీ చేయాల్సి వచ్చిందనమాట. అప్పుడు టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంది. ఈ బెండకాయ మన రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పూరీల్లోకి కానీ అన్నిటికీ బాగుంటుందండి. కొంతమంది అయితే పులిహోరలో కూడా చేసుకొని తింటారండి. స్పెషల్గా ఈ కర్రీ. ఇంకా ఆలస్యం ఎందుకండి, నేనండి మీ కపిల్ దండు కుకింగ్ అండ్ మోర్కి స్వాగతం. ఈ బెండకాయలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటేనండి బెల్లము, పెరుగు, పచ్చిమిరపకాయలు, నువ్వులు, ఇవేనండి. ఇందుకోసం నేను 300 గ్రాముల బెండకాయలు తీసుకున్నాను. ఒక పెద్ద సైజు చింతపండు అనమాట, పెద్ద లెమన్ సైజు చింతపండు తీసుకున్నాను. తర్వాత ఒక 4 స్పూన్ల వరకు నువ్వులండి. నేను 300 గ్రాములు కొలత చెప్తున్నాను. 3 స్పూన్ల వరకు తురిమిన బెల్లం, ఒక కప్పు వరకు పెరుగు, ఒక 15 పచ్చిమిరపకాయల వరకు తీసుకున్నానండి. ఇది ఈ 300 గ్రాముల బెండకాయలకి నేను చెప్పే కొలతలు. మీరు తక్కువ కావాలంటే దీన్ని బట్టి చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ. పిల్లలు పెద్దోళ్ళు అందరు ఇష్టపడతారనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. ముందుగా మిక్సీ జార్లోకి 4 స్పూన్ల వరకు నువ్వులు వేసేసుకుంటున్నాను. ఇది బాగా మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. అందులోనే మళ్ళీ బెల్లం కూడా అనమాట. చింతపండు వేడి నీళ్ళు పోసి నానబెట్టాను నేను. పెద్ద లెమన్ సైజ్ చింతపండు అది వేసేసాను. ఇప్పుడు మళ్ళీ 3 స్పూన్ల వరకు బెల్లం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 15 వరకు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. స్పైసీ కావాలంటే పచ్చిమిరపకాయలు ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం చేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి. స్మూత్ పేస్ట్ చేయాలి. అలాగే కొంచెం రాక్ సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మనం వేసుకోవాల్సి వస్తుంది సాల్ట్. చూడండి, ఇలా పేస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం పక్కకు పెట్టేసుకుందాం. బెండకాయలు నేను నీళ్ళల్లో వేసి నానబెట్టేసి సాల్ట్ వాటర్లో కడిగి శుభ్రంగా జల్లిగిన్నెలో వేసి పెట్టానండి. పెద్దదైతే 3 ముక్కలు, చిన్నదైతే 2 ముక్కల కింద ఇదిగో ఈ చూపించిన విధంగా కట్ చేసుకుంటున్నాను బెండకాయలు. వీటిని ఇప్పుడు మనం వేయించుకోవాలి. కడాయిలో ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నేనైతే వేరుశనగ నూనె వేసాను, గానుగ నూనె. ఇప్పుడు ఆయిల్ 4 స్పూన్ల వరకు పడుతుందండి, వేసాను. ఆయిల్ వేడెక్కింది కదా. ఆయిల్ వేడెక్కాక ఈ బెండకాయ ముక్కలు మనం బాగా వేయించుకోవాలి. ఇవి వేగటానికి ఒక 4-5 నిమిషాలు పడుతుందండి. బెండకాయ ముక్కలు మీడియం ఫ్లేమ్లో 2 వైపులా బాగా ఈవెన్గా వేగాలన్నమాట. ఈ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం ఆ పేస్ట్ కనుక రెడీ చేసుకున్నామంటే సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇది అందులో నువ్వులు, బెల్లం, ఐరన్, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఇందులో. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి అసలు ఎలా వచ్చింది, కర్రీ ఎలా ఉందని కామెంట్స్లో పెట్టండి. ఈ బెండకాయ వేగిన ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని నేను పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లోనండి ముందుగా కొంచెం ఆవాలు చిట్టుపట్టమన్నాక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు కొచ్చి ఎర్రగా వేయించుకుంటున్నాను. తర్వాత జీలకర్ర, కొంచెం మినప్పప్పు అవి కూడా వేసి దోరగా వేయిస్తున్నాను. ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా ముక్కలు చేసి వాటిని కూడా వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీ. ఎండుమిరపకాయలు కూడా వేగినాయి కదా. కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి మనం ముందుగా చేసి పక్కకు పెట్టుకున్న నువ్వుల పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుకుంటున్నాను. ఈ పేస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వదిలేయాలండి, వేగాలి. కొంచెం పేస్ట్ కూడా ఆయిల్ వదిలేస్తే సరిపోతుంది. ఇలా వదిలేసిన తర్వాత మనం వేయించి పక్కకు పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసి కలుపుకోవాలి. ముందుగా కొంచెం పసుపు ఇందులో, తర్వాత సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇందాక కొద్దిగా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ సాల్ట్ కూడా వేసేసి పేస్ట్ని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఇంగువ, ఒక చిటికెడు ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ.
ఇలా కలుపుకున్నాక మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసి ఈ పేస్ట్ బాటికి బాగా పట్టేట్టుగా కలుపుకోవాలండి. ఇదిగో ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత మనం కొంచెం నీళ్ళండి మిక్సీ జార్లో నీళ్లు కొంచెం పోసేసుకొని ఒక 2 కప్పుల వరకు పోసేసుకొని బాగా ఉడకనివ్వాలి ఈ బెండకాయ ముక్కలు ఆ వాటర్లో. ఆ గ్రేవీలో ఉడికితే మీకు గ్రేవీ ఉడికినట్టు తెలియాలి అంటే అది కూడా ఆయిల్ వదిలేస్తుందండి బాగా. ఆయిల్ వదిలేశాక మనం దగ్గర పడాలన్నమాట కొంచెం. ఇప్పుడు ఈ టైంలో మీరు టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోతే సరే, లేదంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు స్పైసీగా కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక ఒక కప్పు పెరుగు కూడా వేసేసి కలుపుకోవాలి. ఈ పెరుగు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, కర్రీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి సన్నగా తరిగిన ఆనియన్స్ తోటి గార్నిష్ చేసుకోవాలి. టేస్టీ బెండకాయ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కమెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. మరో హెల్దీ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. మీ కపిల. బాయ్ అండి.